తుగ్లక్ వంశం ఢిల్లీ సుల్తాన్లలో మూడవ వంశం తుగ్లక్ వంశం. మొదటిది బానిస వంశం ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పార్ట్ 1. క్వశ్చన్ నెంబర్ 1. తుగ్లక్ వంశం పరిపాలనా కాలం క్రీస్తు శకం 1320 నుండి 1424 వరకు, 20 నుండి 23 వరకు, 20 నుండి 14 వరకు, 20 నుండి 13 వరకు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. క్రీస్తు శకం 1320 నుండి 1414 వరకు. తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు? జూనా ఖాన్, గియాజుద్దీన్ తుగ్లక్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. గియాజుద్దీన్ తుగ్లక్. క్వశ్చన్ నెంబర్ 3. గియాజుద్దీన్ తుగ్లక్ పరిపాలనా కాలం క్రీస్తు శకం 1320 నుండి 27 వరకు, 20 నుండి 28 వరకు, 20 నుండి 29 వరకు, 20 నుండి 25 వరకు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్రీస్తు శకం 1320 నుండి 25 వరకు గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క పరిపాలనా కాలం. రైతుల కోసం కాలువలు తవ్వించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్, గియాజుద్దీన్ తుగ్లక్, బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. గియాజుద్దీన్ తుగ్లక్ రైతుల కోసం కాలువలు తవ్వించిన మొదటి ఢిల్లీ సుల్తాన్. క్వశ్చన్ నెంబర్ 5. గియాజుద్దీన్ తుగ్లక్ ఆస్థానంలోని గొప్ప కవి, చరిత్రకారుడు, సంగీతకారుడు ఎవరు? ఉద్బి, ఫిరదౌసి, ఆల్బెరూని, అమీర్ ఖుస్రో. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. అమీర్ ఖుస్రో. క్వశ్చన్ నెంబర్ 6. గియాజుద్దీన్ తుగ్లక్ గురించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఇతని యొక్క బిరుదు గాజీ మాలిక్. ఎస్. ఇతను ఢిల్లీ సమీపంలో తుగ్లకాబాద్ అనే పట్టణమును నిర్మించి దానిని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఎస్, దిస్ ఆల్సో రైట్. ఇతని యొక్క అసలు పేరు జూనా ఖాన్ తుగ్లక్. ఇది తప్పు. జూనా ఖాన్ తుగ్లక్ అనే పేరు గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడైన మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క అసలు పేరు. సో దిస్ ఈజ్ రాంగ్. ఇతను క్రీస్తు శకం 1325లో ఆఫ్ఘన్పూర్ అంటే ఢిల్లీ వద్ద చెక్క నిర్మాణం కూలిపోయి మరణించాడు. ఎస్, దిస్ ఆల్సో రైట్. 1, 2, 4 ఈజ్ రైట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. గియాజుద్దీన్ తుగ్లక్ ఖిల్జీ వంశ రాజుల్లో ఎవరికి సేనాధిపతిగా పనిచేశాడు? జలాలుద్దీన్ ఖిల్జీకి, అల్లావుద్దీన్ ఖిల్జీకి, ముబారక్ షా, బక్తియార్ ఖిల్జీ. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ముబారక్ షా దగ్గర గియాజుద్దీన్ తుగ్లక్ సేనాధిపతిగా పనిచేశాడు. అమీర్ ఖుస్రో గురించి క్రింది వానిలో సరైనవి గుర్తించండి. ఇతని అసలు పేరు ఆసన్. ఎస్, రైట్. ఇతను భారతదేశంలో తబలా మరియు సితారాలను ప్రవేశపెట్టాడు. ఎస్. ఇతను గియాజుద్దీన్ గురించి తుగ్లక్ నామాను రచించాడు. అవును. ఇతను నూసిఫర్ అనే గ్రంథమును రచించాడు. దిస్ ఆల్సో రైట్. సో ఆల్ ఈజ్ రైట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 9. గోరా, ఐమన్, సనం, సారంగి అనే రాగాలను ప్రవేశపెట్టింది ఎవరు? కబీర్, కాళిదాసు, ఆల్బెరూని, అమీర్ ఖుస్రో. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. అమీర్ ఖుస్రో. మహమ్మద్ బిన్ తుగ్లక్ తండ్రి పేరు ఏమిటి? ఫిరోజ్ షా తుగ్లక్, బహ్రామ్ షా తుగ్లక్, జూనా ఖాన్ తుగ్లక్, గియాజుద్దీన్ తుగ్లక్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. గియాజుద్దీన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ యొక్క కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్. గియాజుద్దీన్ తుగ్లక్ గురించి క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇతను గుర్రాల మీద వార్తలను చేరవేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఎస్, దిస్ ఈజ్ రైట్. ఇతను దౌలతాబాద్ను రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు. తన దౌలతాబాద్ను కాదు, తుగ్లకాబాద్ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. దౌలతాబాద్ను రాజధానిగా చేసుకొని పరిపాలించింది గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడైన మహమ్మద్ బిన్ తుగ్లక్. సో దిస్ ఈజ్ రాంగ్. సర్దార్ల నుంచి అల్లావుద్దీన్ ఖిల్జీ బలవంతంగా స్వాధీనం చేసుకున్న భూములను తిరిగి ఇచ్చేశాడు. ఎస్. ఇతను సంస్కరణ వల్ల కొందరు చరిత్రకారులు ఇతన్ని మొఘలుల కాలం నాటి షేర్షాతో పోలుస్తారు. ఎస్, దిస్ ఆల్సో రైట్. 1, 3, 4 ఈజ్ రైట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా కాలం ఏది? క్రీస్తు శకం 1325 నుండి 51 వరకు, 25 నుండి 41 వరకు, 25 నుండి 61 వరకు, 25 నుండి 71 వరకు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 1325 నుండి 51 వరకు.
టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, జలాలుద్దీన్ ఖిల్జీ, గియాజుద్దీన్ తుగ్లక్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీని ప్రవేశపెట్టాడు. క్వశ్చన్ నెంబర్ 14. మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఇతని యొక్క అసలు పేరు జూనా ఖాన్. ఎస్, రైట్. ఇతని బిరుదు ప్రిన్స్ ఆఫ్ మనియర్స్. దిస్ ఆల్సో రైట్. ఇతను ఢిల్లీ దగ్గర జహాపనా అనే పట్టణ నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఎస్, దిస్ ఆల్సో రైట్. ఇతను అల్లావుద్దీన్ ఖిల్జీకి సేనానిగా పనిచేశాడు. దిస్ ఈజ్ రాంగ్. 1, 2, 3 ఈజ్ రైట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. జహాపనా పట్టణ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్, బహరామ్ షా తుగ్లక్, గియాజుద్దీన్ తుగ్లక్, జూనా ఖాన్ తుగ్లక్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఫిరోజ్ షా తుగ్లక్. జహాపనా అనే పట్టణ నిర్మాణాన్ని ప్రారంభించింది మహమ్మద్ బిన్ తుగ్లక్. జహాపనా పట్టణ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఫిరోజ్ షా తుగ్లక్. దేవగిరిలో దౌలతాబాదు కోట నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ, మహమ్మద్ బిన్ తుగ్లక్, బహరామ్ షా తుగ్లక్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి ఎక్కడికి మార్చాడు? లాహోర్, దౌలతాబాద్, ఉద్ధంపూర్, అలహాబాద్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. దౌలతాబాద్. మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాద్కి మార్చాడు. క్వశ్చన్ నెంబర్ 18. మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఇతను ఏర్పాటు చేసిన రైతు రుణాలను సోన్దార్ అంటారు. సోన్దార్. ఎస్, అవును. ఉత్తర భారతదేశంలో ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు ఇతను స్వర్గదారి అంటే కనౌజ్ ప్రాంతంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఎస్. ఇతని కాలంలో భారతదేశం సందర్శించిన మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటా. ఎస్, దిస్ ఆల్సో రైట్. ఇతను బ్రాహ్మణులపై మొదటిసారిగా జిజియా పన్నును విధించిన ఢిల్లీ సుల్తాన్. దిస్ ఈజ్ రాంగ్. ఢిల్లీలో బ్రాహ్మణులపై మొదటిసారిగా జిజియా పన్నును విధించింది మనకి ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే. అసలు మనకి మెడివల్ హిస్టరీలో వచ్చేసి మనకి ఫస్ట్ టైం జిజియా పన్నును విధించింది మనకి మహమ్మద్ బిన్ కాసిం. ఓకే. మహమ్మద్ బిన్ కాసిం తర్వాత మనకి ఢిల్లీలో వచ్చేసి జిజియా పన్ను విధించింది ఫిరోజ్ షా తుగ్లక్. ఓకే. ఆ తర్వాత మనకి జిజియా పన్నును రద్దు చేసింది అక్బర్ మొఘలుల టర్మ్లోకి వెళ్ళేసరికి. మొఘలుల్లో మళ్ళీ ప్రారంభించింది మనకి ఔరంగజేబు. జిజియా పన్నును పూర్తిగా రద్దు చేసింది మొఘలుల్లో రాజైన జహందర్ షా అనే అతను పూర్తిగా రద్దు చేశాడు. సో మెడివల్ హిస్టరీలో చూసుకుంటే అసలు మనకి జిజియా పన్నుని ఫస్ట్ ప్రవేశపెట్టింది వచ్చేసి మనకి మహమ్మద్ బిన్ కాసిం. అదేవిధంగా పూర్తిగా రద్దు చేసింది వచ్చేసి మనకి జహందర్ షా మొఘలుల్లోనే. సో మనకి ఇప్పుడు కావాల్సింది అయితే ఢిల్లీ సుల్తాన్లో, కాబట్టి ఢిల్లీ సుల్తాన్లో అయితే జిజియా పన్నుని ప్రవేశపెట్టింది మాత్రం ఫిరోజ్ షా తుగ్లక్. సో దిస్ ఈజ్ రాంగ్. 1, 2, 3 ఈజ్ రైట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 19. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ పేరు ఏమిటి? దివాన్ ఇ ఆరిజ్, దివాన్ ఇ మహి, దివాన్ ఇ కోహి, దివాన్ ఇ రౌలత్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. దివాన్ ఇ కోహి. తుగ్లక్ వంశస్థులు ఏ తురస్క వంశానికి చెందిన వారు? జౌటు, కరోనా, రియా, ఇక్తు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. కరోనా వంశానికి చెందినవారు తుగ్లక్ వంశస్థులు. తుగ్లక్ వంశస్థులు బేసిక్గా టర్కీలు. టర్కీలో కరోనా వంశానికి చెందినవారు తుగ్లక్ వంశస్థులు. సో క్వశ్చన్ నెంబర్ 21. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇబన్ బటూటాను తన రాయబారిగా ఏ దేశంకు పంపించాడు? ఇరాన్, చైనా, గ్రీస్, ఆఫ్ఘన్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చైనా. సఫర్నామా, రెహ్లాదా అనే పుస్తకాలను రచించింది ఎవరు? బరౌని, అమీర్ ఖుస్రో, ఇబన్ బటూటా, ఫిరదౌసి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇబన్ బటూటా. థ్యాంక్ యూ. ఆబ్జెక్టివ్ అడ్డా 337 కంటిన్యూస్ పార్ట్ 2.